మార్నింగ్ ఇలా లేసి ఇలా చూస్తూ బయటకొచ్చాను. బయటకొచ్చిన వెంటనే ఏంటివి ఇంత చిన్న దాంట్లో ఎలా ఉండిపోతున్నాయి అనిపించింది. దీనికి ఎందుకో నేను కొంచెం పెద్దదైతే నేను పెడదాం అనుకుంటున్నాను కంటైనర్స్. ఏం చేద్దాం అని బీటా ట్యాంక్స్ అయితే నేను ఆలోచించుకొని పాన్ షాప్‌కి అయితే వెళ్ళాననమాట. అక్కడ మనకి సెంటర్ ఫ్రెష్ డబ్బాలైతే ఒకేలాంటివి తీసుకొచ్చాను. ఒక డబ్బా నాకు రూ. 10 పడింది. మీకు కూడా ఈ ఐడియా వచ్చిందా? సో ఈ ఐడియా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతది. సో మీరు కూడా ఎవరైనా సరే ఇలాంటి డబ్బాల్లో పెట్టుకోవడం వల్ల బీటాస్ యాక్టివ్‌గా ఉంటే వీటిని ఎలా మనం పెట్టుకోవాలో చూద్దాం. సో డబ్బాలన్నిటిని ఒక దగ్గర అయితే నీట్‌గా కొప్పలన్నీ తీసేసుకొని నీట్‌గా కడుక్కోవాలన్నమాట ముందు. సో సాల్ట్‌తో కడుక్కోండి. వీలున్నంత ఎక్కువసేపు కడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెంటర్ ఫ్రెష్‌లోని ఏంటనంటే కొంచెం పవర్ఫుల్‌గా కెమికల్స్ గట్రా ఉంటాయి కదా! అవేవి ఈ బాటిల్లో ఉండకుండా నీట్‌గా కడిగేసుకోండి. సో నాకొచ్చిన ఐడియా మీకు ఈజీగానే వచ్చి ఉంటుంది. జస్ట్ నేను మీకు చెప్తున్నాను అనమాట. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ బాటిల్స్ అన్నీ కడిగేసి ఇందులోనైతే బీటాస్ పెడదాం అనుకుంటున్నా. నీట్‌గా కడిగేశాను. నీట్‌గా పేర్చుకున్నాను. సో చిన్న చిన్న గ్లాసెస్ కంటే ఇలాంటివి నేను కలెక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళేంచో నాకు 5 10 ఒకసారి అయితే ఇస్తున్నారనమాట. ఒక 60 to 100 బాటిల్స్ ఇలాంటివి నేనైతే తీసుకుంటాను. స్టాక్ వచ్చినప్పుడల్లా ఇందులో పెట్టుకుందామని ప్లాన్ అయితే ఉందన్నమాట. ఈ డబ్బా ఏంటి అనుకోవద్దు. ఈ డబ్బాలోనే నేను వాటర్ స్టోర్ చేసి ఆల్మండ్ లీవ్స్, సాల్ట్ వేసేసి 3 days ఉంచేస్తాను. ఆ వాటర్ మాత్రమే బీటాస్కి వాడతాను. గప్పీస్కి మాత్రం డైరెక్ట్ వాటరే వాడేస్తాను. బట్ బీటాస్కి అలా కాదు. ఖచ్చితంగా ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే ఉండాలన్నమాట. ఆల్మండ్ లీఫ్ అయినా వేయాలి లేదా వాటర్ అయినా యూజ్ చేయాలి. సో నేనైతే వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఈ డబ్బా చిన్నగా కనిపిస్తున్న జగ్గున్నర వాటర్ పడుతుంది. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంత ఎక్కువ వాటర్ పట్టడం. చిన్న గ్లాస్లో మహా అయితే చాలా తక్కువ పడుతుంది. నేనైతే గప్పీ గ్రాస్ వేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ప్లాంట్ ఉంటే వేసుకోండి. అందులో అమోనియా అంతటిని ఈ ప్లాంట్ అయితే లాక్కుంటుంది అనమాట. ప్లాంట్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది అండ్ ఫిష్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇంత పెద్ద కంటైనర్స్ పెట్టడానికి ఏంటంటే కారణం కొంచెం ఈ బీటాస్ అయితే గ్రూమింగ్ అనేది చాలా బాగా అవుతాయి. వీటికే కాదు ఫ్లవరాన్స్ బేబీస్ కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫ్లవరాన్ బేబీస్కి 5 liters బాటిల్స్ దొరుకుతాయి కదా, మినరల్ వాటర్ బాటిల్స్, అవి యూజ్ చేసుకుంటే బేగా గ్రూమింగ్ వస్తుంది అండ్ హెడ్ పాపర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇలాంటివి నేను ఒక 60 to 100 అయితే ఇప్పుడు నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను ఎవరైనా ఇస్తారు ఏంటని చెప్పి అన్ని పాన్ షాప్స్కి తిరుగుతున్నాను. అవి ఇస్తే మాత్రం మరి గ్లాసెస్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ వాటర్ అయితే మనం అలా అని మనం వాటర్ చేంజ్ చేయమా అని అంటే ఖచ్చితంగా చేస్తాము. సో 4 daysకి ఒకసారి చేస్తాము. నేను గ్లాసెస్ అయితే ఎవ్రీడే వాటర్ చేంజ్ చేస్తాను. ఎందుకు బ్రో వాటర్ చేంజ్ ఎవ్రీడే చేయాలనంటే అందులో చిన్న కంటైనర్ కదా, అమోనియా ఎక్కువ ఫామ్ అయిపోయి బీటా టైల్ డ్యామేజెస్కి, టైల్ డిసీజెస్కి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బాటిల్స్ వచ్చి 3 to 4 daysకి మనం చేంజ్ చేయాలి. బ్రో ఇంత బాటిల్ మనం 10 రోజులు 20 రోజులు ఉంచవచ్చు కదా అని అంటే అలా ఉంచకూడదు. ఆ వాటర్ అనేది 3 daysకి ఒకసారి చేంజ్ చేసుకోవడం వల్ల టైల్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ కలర్నెస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు మాత్రం ఎప్పటికప్పుడు వాటర్ అనేది చేంజ్ చేస్తుండండి వీలున్నంతసేపు. సో 3 daysకి ఒకసారైనా చేంజ్ చేయండి. సో నేను 100% వాటర్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి ఆల్రెడీ నేను స్టోర్ చేసిన ఆల్మండ్ లీఫ్ వాటర్ వాడుతున్నా కాబట్టి. సో చూడండి ఎంత ఇప్పుడు హెల్తీగా ఎంత బాగా ఉంటున్నాయి ఇక్కడ. సో నేనైతే ప్లాంట్ వేసి కూడా ఇంకొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. మీకు కూడా ఈ ఐడియా నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.